ఎక్కడి నుంచి పడుతున్నాయి వాటర్? పడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? మన వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారో మరి. వర్షం పడుతుందని చెప్పి క్యాన్సిల్ అంటారో లేకపోతే వెళ్దామంటారో తెలియదు. ఏం డిసైడ్ అయ్యారో మరి తెలియదు. ఇది రాజాపురం బండికి శాడిల్ స్టే కూడా వేయించాడో లేకపోతే ఎక్స్ట్రా ఫిట్టింగ్లు వేయించాడో లేకపోతే ముందే వచ్చాయో దీనికి. ముందుగా ఆగుతున్నారు. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి ఇప్పుడు? శాంతి స్తూప అంట. మళ్ళీ మెల్లిగా చలి స్టార్ట్ అయింది. చలి కాదు, హెడేక్ లైట్గా వస్తుంది అప్పుడే మళ్ళీ. శాంతి స్తూప దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్నాము. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది. అన్ని కాంప్లెక్స్లు కడుతున్నట్టున్నారు మొత్తం. ఇది ఎప్పటిదో ముందర ఒకటి వింటేజ్ బైక్ పోతుంది, రాయల్ ఎన్ఫీల్డ్. వింటేజ్ బైక్ ఉన్నట్టుంది అది. మరి వింటేజా కాదో తెలియదు. బేబీ 35. ఓ, సైలెన్సర్ కూడా ఒక రేంజ్లో పెట్టాడు. ఇక కాదు, వింటేజ్ బైక్ ఏం కాదు, చూడడానికి అట్లా కనబడుతుంది కానీ డబ్బుది. నాకు తెలిసి మోస్ట్లీ ఉంటే 2011, 2022 అలా ఆ మోడల్ ఉండొచ్చు. మంచిగా దానికి అన్ని సెట్ చేసుకున్నాడు. ఈ మధ్య హోమ్ స్టే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. కొత్త అన్ని చాలా కడుతున్నారు. హోటల్ సిల్క్ వే అంట. ఇవన్నీ హోమ్ స్టేసే. మ్యారిగోల్డ్ లదాఖ్. రామ్డన్ 50 అంటే ఏందో. రైడర్స్ అంతా అవుతున్నారు సింకులు, సపాక్ అని. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అంటే ఇది మన హోండా CB 350 చాలా బాగుందంట. మనోహర్ బ్రో నిన్న డ్రైవ్ చేశాడు అనమాట బండి. చాలా బాగుంది అన్న బండి మాత్రం. పికప్ కానీ బీటింగ్ చాలా బాగుంది అని అంటున్నాడు.
CB350 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అంత ఏం లేదు, ఇదే బాగుంది అని అంటున్నాడు. మరి నాకు కూడా ఇదే నచ్చింది క్లాసిక్ అంటే, CB350. బీటింగ్ బాగా వస్తుంది. దానికి మళ్ళీ సైలెన్సర్ మార్చాలి, ఏందేందో చేస్తే కానీ అప్పుడు రాదు. ఆ సైలెన్సర్ మార్చితే ట్రాఫిక్ వాళ్ళు ఏమో పట్టేసుకుంటారు. ఇది అలా కాదు, వితౌట్ సైలెన్సర్ చేంజింగే మనకి మంచి బీటింగ్ వస్తుంది. చలి మాత్రం గట్టిగా కొడుతుంది అసలు అని. వీటిని ఏమంటారో తెలీదు మరి. శాంతి స్తూప దగ్గరికి వచ్చాము. నేను నా బండి కొనకముందు ఒక 4-5 సార్లు డ్రైవ్ చేసేది అది బండి. ఇది కానీ లేకపోతే నేను అదే తీసుకుని ఉంటా, CB350 కానీ నాకు దాని మీద కూడా ఉండే. CB350 మీద ఉన్నింది, ప్లస్ ట్రయంఫ్ మీద ఉన్నింది. ట్రయంఫ్ నాకు అంత అనిపించలేదు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నాకు ఇదనమాట, హిమాలయన్. లాంచ్ అయిన తర్వాత, లాంచ్ కాకముందు ఫస్ట్ ఆప్షన్ అదే CB350. శాంతి స్తూప ఎక్కుతున్నాము. జిప్ లైన్ ఉందంట ఇక్కడ, ఏదో జిప్ లైన్ అని చెప్పి బోర్డ్స్ పెట్టారు. మరి ఏం జిప్ లైనో తెలియదు. బైక్ని ఎంతవరకు అలో చేస్తారో ఏమో, బైకర్సే. మీరు వరంగల్? మా అత్తగారు ఊరు. అవునా? ఎంతమంది? 14? ఆహా. శాంతి స్తూప దగ్గరికి వచ్చాము. ఎంట్రన్స్ ఇది, శాంతి స్తూప ఎంట్రన్స్. మొత్తాన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్మెట్ కామన్ మనకి. బ్యాగ్లైనా బండి మీద వదిలేసి రావచ్చు, కానీ హెల్మెట్ వదిలేదానికి లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అట్లా అన్నమాట పరిస్థితి. ఈ రోడ్స్ ఇవన్నీ చూడండి. అక్కడ ఎండ చూడండి, సగం కొండల మీద ఉంది, సగం కొండల మీద నీడ ఉంది. ఇక్కడ కింద గ్రీనరీ. ఓన్లీ సిటీ వరకు మాత్రమే ఇక్కడ చెట్లు వేసారనమాట వీళ్ళు. ఆ గ్రీనరీ అనమాట, ఆక్సిజన్ కోసం. మనకి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. నేను అటు నుంచి ఫుల్ సఫర్ అవుతున్నాను దాని మీద. అంతా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే ఉంటున్నారు మొత్తం. జనాలు వస్తున్నా చాలా మంది. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా, ఏ స్టాప్ లో మీరు స్టాప్ అయినా తెలుగు వాళ్ళు అయితే పక్కా ఉంటారు. 99%.
ఇంకోటి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటుంది ఉమ్. లెవెల్ రేట్ ఎక్స్పర్ట్ దగ్గర మన దగ్గర హైదరాబాద్ డ్రింక్ వెల్ లైవ్ వెల్. మొత్తం డెకెట్లైన్ ప్రోడక్ట్ అంతా దిగి ఉంటుంది. లేయర్ సిటీ అనమాట. ఏమైనా తీసేదా ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళంతా బ్యాచ్ వరంగల్ నుంచి వచ్చారంట. వీళ్ళు వరంగల్ నుంచి వచ్చారు. పిల్లల్ని దీని మీద తీసుకొని వస్తున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ చిన్న చిన్న పిల్లలకి కొంచెం కష్టంగా ఉంటుంది, పెద్దవాళ్ళకి పిల్లలకి. చెట్లు మొత్తం ఇంత పార్కింగ్. అక్కడ దూరంగా ఒక బుద్ధుని స్టాచ్యూ ఉందన్నమాట. అక్కడ ఇది శాంతి స్తూప. ఆయాసం వస్తుంది, అసలు మాట్లాడడానికి కూడా అవుతలేదు. ఫుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏందో ఇక్కడ, మరి తెలియదు. ఫుల్ ఆయాసంగా ఉంది. డ్యామ్ డౌన్ 50 అంటే ఏంటో మరి తెలీదు, కనుక్కోవాలి. మొత్తం పైన మేఘాలు చూడండి, అసలు ఇట్లా ఒక లేయర్ లాగా ఇట్లా ఫామ్ అయిపోయింది. శాంతి స్తూప. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఇలా. మొత్తం ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. బుద్ధునికి ఎంత ఆర్కిటెక్చర్ ఉంది, చిన్న చిన్నవి. ఫుల్ ఆయాసం వస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ లేకపోయేసరికి మరీ టూ మచ్గా ఉంది అసలు. చాలా ఇబ్బంది అవుతుంది. గోప్రోది పైన టెంపర్డ్ గ్లాస్ బ్రేక్ అయింది. ఎలా బ్రేక్ అయిందో అర్థం కావట్లేదు. మొత్తానికైతే బ్రేక్ అయింది. చిన్న క్రాక్ లాగా కనిపిస్తుంది. ఓకే, డిస్ప్లేకి అయితే ఏం కాదు, లోపల మంచిగానే ఉంది అంతా. ఇది చూడండి. ఇది పైకి అనమాట.
శాంతి స్తూప ఇది మొత్తం ఇది. మొత్తం బుద్ధిజంకి సంబంధించిన ఆర్కిటెక్చర్ అంతా ఉందన్నమాట. చాలా బాగుంది అన్నమాట. పీస్ఫుల్గా ఉంది, పేరుకి తగ్గట్టే. ఇదన్నమాట. ఇది మొత్తం వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే కొంచెం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఈ కొండలు చూడండి ఎంత వ్యూ ఉన్నాయి మొత్తం అంతా. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. ఓన్లీ నో క్యాష్, ఓన్లీ కార్డ్స్. మండే క్లోజ్ ఉంది ఇది. చిల్డ్రన్స్ అప్ టు 14 years వరకు ఫ్రీ. మొత్తానికి టికెట్స్ తీసేసుకున్నాము. ఇప్పుడే ఎంటర్ అయ్యేదానికి ఇక్కడ ఎంట్రీ దగ్గర పెట్టారనమాట. మా కొత్త వ్లాగర్ ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? సరేనా, నేను పంపిస్తున్నాను. రేపు వస్తాడు కెమెరా నాటకాలు. ఇప్పుడే ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి ఇక్కడ మీ ఆర్మీ వాళ్ళది ఒకటి షాపింగ్ టైప్లో ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చాము, వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఓల్డ్ మిలిటరీ ట్యాంకర్ డిస్ప్లేకి పెట్టారనమాట. ఇది యూజ్ చేయట్లేదేమో, డిస్ప్లేకి పెట్టారు. ఇవి వచ్చేసి MM540s ఓల్డ్ కలర్ ఓల్డ్ జీప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ థార్ అని 2019 వరకు వచ్చింది నేమ్ చేంజ్ చేసి. ఇది MM540 అని ఓల్డ్ జనరేషన్వి. మొత్తం దీనికి టికెట్ విత్ లైన్ ఉంది. టికెట్స్ తీసుకోవాలి. దీనికి సపరేట్ ఒక లైన్ ఉందన్నమాట. ఇక్కడ లైన్ ప్రకారం వెళ్ళాలి టికెట్స్ తీసుకొని. ఇవి వచ్చేసి మనకి ఏమంటారో తెలీదు, 467 మన ఓల్డెన్ డేస్ ఫిరంగులు ఉంటాయి చూసా, ఆ టైప్లో అనమాట ఇది. అదేనంట, క్యాష్ లేదా? క్యాష్ కాదంట, కార్డు ఉంది. బోర్డు పెట్టాడు. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అనేసి మొత్తం ఆర్మీ వాళ్ళది. మొత్తం ఇది ఒక చిన్న షో లాగా ఉంటుంది అనమాట. షో పెడతారు ఇప్పుడు లేలో. మొత్తం ఈచ్ పర్సన్కి వచ్చేసి 125 రూపీస్ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. ఈ అమౌంట్ మనం విజిట్ చేసి ఇదంతా ఏదైతే మనం అమౌంట్ పే చేస్తున్నామో ఇదంతా ఆర్మీ వాళ్ళకే వెళ్తుంది అనమాట మొత్తము. తిరంగ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇంతా చాలా బాగుంటుంది. మొత్తం ఇక్కడ సిట్టింగ్ అనమాట. ఇక్కడ ఒకటి లేజర్ షో జరిగిందనమాట లోపల.
ఇంతవరకు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి కెమెరాస్ ఇవన్నీ అలో లేదు. అక్కడ రిజర్వ్స్ చేశారు ఇంతసేపు, ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు కెమెరాస్ అలవ్ లేదు. ఫొటోస్ కెమెరాస్ అలవ్ లేదు అనమాట షో జరిగేటప్పుడు. అండ్ అక్కడ నుంచి పక్కకు వచ్చిన తర్వాత అరోమా కెఫే అని చెప్పేసి ఇక్కడ పక్కనే ఒకటి ఉందన్నమాట. ఆర్మీ వాళ్ళే రన్ చేస్తున్నారు ఇది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే ఇవి జస్ట్ మోడీజీ స్టైల్లో జాకెట్స్ ఇక్కడ సేల్ చేస్తారంట. అండ్ ఇక్కడ బంకర్ స్టైల్లోనే ఇవి కూడా ఉన్నాయి. టేబుల్స్, క్యాబిన్స్ కూడా. మామూలుగా ఇక్కడ కూర్చొని కాఫీ కోసం వెయిట్ చేస్తాం. కాఫీ ఆర్డర్ ఇచ్చాము. మనకి కెఫే అనమాట ఇది. మసాలా దోశ ఇవి వెరైటీస్ దొరుకుతాయి. కెఫే అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇది ఆర్మీ వాళ్ళు రన్ చేస్తున్నారు ఇదంతా. అట్లీస్ట్ ఒక కాఫీ అనేది అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ రన్ చేస్తుంది కదా అని ఇక్కడ వచ్చామన్నమాట. సెటప్ కూడా బాగా చేస్తారు అన్నమాట. క్రియేటివ్గా ఉంది మొత్తం ఇదంతా. ఇట్లా లే మార్కెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం షాపింగ్ చేద్దామని చూస్తున్నాం. ఇంకా ఇప్పుడే కొన్ని బైక్కి టాప్ బాక్స్ కోసం అని చెప్పి స్టిక్కర్స్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాము. చూస్తున్నాం ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అనమాట. ఇంకా అన్నీ చూసుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ బాగుంది చూడ్డానికి. ఏదో గొడవ పడుతున్నారు ఇక్కడ. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ షాపింగ్ ఏదైనా చేయాలంటే బాగా చేయొచ్చు. ఇక్కడ మొత్తం అంతా అన్నీ ఉన్నాయి. లేడీస్కి అయితే ఇంక ఇక్కడ అన్నీ ఎక్కువ దొరుకుతాయి ఐటమ్స్. జెంట్స్కి ఓకే.